రైతు సోదరులకు స్వాగతం. కృష్ణా నదిలో వరద కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రాజెక్టులన్నీ నిండాయి. ఇక కేవలం నాగార్జున సాగర్లో ఒక 20 టీఎంసీలు, పుల్చింత ప్రాజెక్టులో ఒక 20 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి ఆల్మట్టి నుంచి ఫ్లడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్, నారాయణపూర్ నుంచి జూరాల, జూరాల నుంచి శ్రీశైలం వరద ఎంత వస్తూ ఉంది, నాగార్జున సాగర్ గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తాజాగా ఆల్మట్టి డ్యాంకి 59,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యామ్ నుంచి 50,000 క్యూసెక్ల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ ఇప్పటికే పూర్తిగా నిండిపోయింది. 37 టీఎంసీల కెపాసిటీకి గాను 36 టీఎంసీల వరద నారాయణపూర్లో చేరింది. వచ్చిన వరద మొత్తాన్ని 56,000 క్యూసెక్ల వరదని నారాయణపూర్ నుంచి జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాలకు 60,000 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 29,000 క్యూసెక్లు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 35,000 క్యూసెక్లు, మొత్తం మీద 64,000 క్యూసెక్ల వరదను శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. ఇక తుంగభద్ర వైపు నుంచి కూడా ఫ్లడ్ కొనసాగుతూ ఉంది. తుంగభద్రలో ఈ ఏడాది 80 టీఎంసీలకే నీటి నిల్వని ఉంచాలని ఇంజనీర్లు డిసైడ్ చేశారు. ఇప్పటికే 79.5 టీఎంసీల వరద చేరింది. వచ్చిన వరద మొత్తాన్ని గేట్ల ద్వారా కింద సుంకేసులకు రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం తుంగభద్రకి 39,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. తుంగభద్ర నుంచి 35,000 క్యూసెక్ల వరదని కిందకి రిలీజ్ చేశారు. సుంకేసుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 95,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి లెఫ్ట్ విద్యుత్ కేంద్రం నుంచి 35,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,000 క్యూసెక్లు, మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి ద్వారా 67,000 క్యూసెక్ల వరద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డి పోట ద్వారా 20,000 క్యూసెక్లు, హంద్రీనేవా ప్రాజెక్టు ద్వారా ఒక 1,650 క్యూసెక్లు, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక 1,600 క్యూసెక్లు ఉపయోగించుకుంటూ ఉన్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్లో మొత్తం మీద ఒక 24,000 క్యూసెక్ల దాకా అక్కడ యూజ్ అవుతా ఉంది. శ్రీశైలం ఇన్ఫ్లోస్ 90,000 క్యూసెక్ల పైగా ఉంటే అవుట్ ఫ్లోస్ కూడా దాదాపుగా అదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల ఫుల్ ట్యాంక్ లెవెల్కి గాను 883.9 అడుగులకు వరద చేరింది. కేవలం కుషన్ ఒక 5-6 టీఎంసీలు మాత్రమే గ్యాప్ ఉంది. 208 టీఎంసీల వరద చేరింది. 215 టీఎంసీల దాకా అక్కడ నిల్వ చేసుకోవచ్చు. వచ్చిన వరద మొత్తాన్ని ఎంత ఉందో అదే లెవెల్లో అవుట్ ఫ్లోస్ కూడా ఉండే విధంగా 2 గేట్లు లిఫ్ట్ చేసి 35,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద శ్రీశైలం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,00,000 క్యూసెక్ల దాకా నాగార్జున సాగర్ చేరుతా ఉంది. ఇక నాగార్జున సాగర్లో మనం వాటర్ లెవెల్ కనుక మనం పరిశీలించినట్లయితే 590 అడుగుల కెపాసిటీ గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 579 అడుగులకు వరద చేరింది. 312 టీఎంసీల కెపాసిటీకి గాను 290 టీఎంసీల వరద జలాలు చేరాయి. ప్రతిరోజు ఎగువ ప్రాంతం నుంచి 10 టీఎంసీలు వస్తూ ఉన్నాయి. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాలు ఒక 3,500 క్యూసెక్లు, మాధవరెడ్డి లిఫ్ట్ 1,350 క్యూసెక్లు, కుడికాలువ కూడా నీటిని విడుదల చేశారు ఒక 4,500 క్యూసెక్లు. మొత్తం మీద నాగార్జున సాగర్లో కూడా ప్రతిరోజు ఒక 9,000 క్యూసెక్ల దాకా వినియోగిస్తూ ఉన్నారు. ఒక టీఎంసీతో సమానం. ప్రతిరోజు ఎగువ ప్రాంతం నుంచి 10 టీఎంసీలు వరద వస్తూ ఉంది. ఇదే వరద కంటిన్యూ అయితే ఆదివారం నాటికి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా గేట్లు ఎత్తడానికి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ నుంచి నేరుగా పుల్చింతలకు అయితే అవుట్ ఫ్లోస్ లేవు. పుల్చింత ప్రాజెక్టులో 45 టీఎంసీల కెపాసిటీకి గాను 18.5 టీఎంసీలు ఉన్నాయి. ఎగువ ప్రాంతం నుంచి ఒక 5,000 క్యూసెక్లు వచ్చి వరద చేరుతా ఉంది. పుల్చింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి ఒక చుక్క కూడా నీరు విడుదల చేయడం లేదు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతోనే ప్రకాశం బ్యారేజీకి 25,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. 15 గేట్లు ఎత్తి సముద్రంలోకి రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీ కెనాల్స్ కూడా వరదని నీటి విడుదలని తగ్గించేశారు. 13,500 క్యూసెక్ల నుంచి 3,500 క్యూసెక్లు తగ్గించారు. పెద్ద ఎత్తున వర్షాలు కంటిన్యూస్గా కురుస్తూ ఉన్నాయి. కాలువలు తెగే ప్రమాదం ఉంది కాబట్టి కాలువలకే నీటి విడుదలను కూడా కంట్రోల్ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో నాగార్జున సాగర్ గేట్లు లిఫ్ట్ చేస్తారు. నాగార్జున సాగర్ గేట్లు కనుక ఒకసారి లిఫ్ట్ చేస్తే
పులిచింతల ప్రాజెక్టు 2 రోజుల్లోనే పూర్తిగా నిండిపోయే అవకాశం ఉంది. ఇక పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తిగా 45 టీఎంసీలకు చేరితే కృష్ణానది ఎగువ ప్రాంతంలోని ఆల్మట్టి నుంచి పులిచింతల ప్రాజెక్టు దాకా అన్ని ప్రాజెక్టులు నిండినట్టు అవుతుంది. రాబోయే 2 రోజుల్లో వర్షాలు కూడా పెద్ద ఎత్తున కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇక ఈ ఏడాది కృష్ణానది మీద ప్రాజెక్టులు, మరొక వైపు గోదావరిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు దాదాపుగా అన్నీ నిండినట్టే. ఇక రాబోయే 2 రోజుల్లో వరద ప్రవాహం ఎంత పెరగబోతా ఉంది అనే వివరాలతో మనం మరో వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం.